చేరవచ్చిన మీ అందరికీ వందనములు శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. గత అనేక వారముల నుంచి మనం ప్రకటన గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. 12 అధ్యాయాలు మనం పూర్తి చేశాం ఇప్పటి వరకు. ఆ 12వ అధ్యాయం ఎవరిని సూచిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాం. 12వ అధ్యాయం. సో 12వ అధ్యాయం ఎవరు? సాతానును సూచించుచున్నది. ఆ సాతాను యొక్క ఓటమి యేసుక్రీస్తును జయించడానికి వాడు ప్రయత్నించాడు. కానీ 3 దఫాలుగా సాతాను ఏమయ్యాడనమాట? ఓడిపోయాడు. అలాగే 13వ అధ్యాయంలో ఇంతకుముందు మీకు గుర్తుందా? ప్రకటన గ్రంథాన్ని 2 భాగాలు. ఒకటి అవిశ్వాసులైన యూదులకు దేవుని తీర్పు, రెండోది క్రైస్తవుల్ని హింసించిన క్రైస్తవుల్ని 2 హింసించారు. ఎవరెవరు? ఒకటి అవిశ్వాసులైన యూదులు, రెండెవరు? రోమీయులు. కాబట్టి ఆ అవిశ్వాసులైనటువంటి యూదుల్ని ఇందాక బాగుంది, ఇది బాగుంది జాస్పర్, ఇది బాగుంది. అవిశ్వాసులైనటువంటి యూదులు క్రైస్తవుల్ని హింసించారు. వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చాడు. దానిని 6వ అధ్యాయం నుండి ఎన్ని వచనాల నుంచి చూద్దాం? 11 అధ్యాయం, 6 నుండి 11 అధ్యాయంలో క్రైస్తవుల్ని హింసించిన అవిశ్వాసులైన యూదులకు దేవుడు తీర్పు తీర్చును. 12వ అధ్యాయంలో సాతాను యొక్క ఫెయిలియర్ కనపడింది. ఇప్పుడు ఆ సాతాను ఓడిపోయాడు కాబట్టి వాడు చాలా ఉద్రేకంతో, కోపంతో, పగతో వాడు ఎక్కడికి వచ్చాడంట? భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు భూమి మీదకి వచ్చి వాడు ఏం చేయబోతున్నాడో తర్వాత అధ్యాయాలు ఉన్నాయి. అప్పుడు 13వ అధ్యాయం నుండి 19 అధ్యాయం వరకు కూడా ఈ సాతాను రోమా ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని రోమా ప్రభుత్వంలో ప్రవేశించి రోమా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి ఈ రోమా ప్రభుత్వం ద్వారా క్రైస్తవుల్ని ఏం చేయబోతాడు? హింసిస్తాడు. అప్పుడు ఆ రోమా ప్రభుత్వం సాతాను యొక్క సహాయంతో క్రైస్తవుల్ని హింసించింది. దానికి దేవుడు ఎటువంటి గతిని పట్టిస్తాడు అంటే ఆ రోమా ప్రభుత్వాన్ని దేవుడు ఎలాంటి తీర్పు తీరుస్తాడో రోమా ప్రభుత్వానికి 13 నుండి 19 అధ్యాయాల్లో చెప్పబడింది. చూద్దాం. 13వ అధ్యాయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము. సో సాతాను ఇప్పుడు అంటే 12వ అధ్యాయం ప్రకారం సాతాను ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఇప్పుడు వాడు తన యొక్క ప్రతాపాన్ని చూపించబోతున్నాడు. ఎలాగో చూద్దాం. 13వ అధ్యాయం ఏ అని రాసుకొని 13వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు ఏముంటుందంటే చదవండి ఒకసారి. 1వ వచనంలో మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. సముద్రములో నుండి పైకి వచ్చిన క్రూరము. సముద్రములో నుండి పైకి వచ్చిన క్రూర మృగము. అంటే 13వ అధ్యాయంలో టైటిల్ ఏంటంటే టూ బీస్ట్. 2 క్రూర మృగములు. 2 క్రూర మృగములు. మొదటి క్రూర మృగము 13వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. The beast which comes from sea. The beast from the sea.
ఒకసారి చూడు. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. 10 కొమ్ములు 7 తలలు. సో ఇది ఫిగరేటివ్ స్పీచ్, అలంకారిక భాష. అలంకారిక భాషలో చెప్పబడింది. మరి ఎవరా 10 కొమ్ములు 7 తలలు గల క్రూర మృగం? రోమా ప్రభుత్వం. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. సో ఈ క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుంచి వచ్చింది. ఎందుకు సముద్రాన్ని వాడాడు అక్కడ? సముద్రములో నుండి పైకి వచ్చినటువంటి క్రూర మృగం. అప్పుడు ఇక్కడ ఈ సముద్రం మంచివాణ్ణి పుట్టించిందా చెడ్డవాణ్ణి పుట్టించిందా? చెడ్డవాణిని పుట్టించింది సముద్రం. సముద్రాన్ని గురించి పాత నిబంధనలో కొన్ని వచనాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. మొదటి రాజులు 9వ అధ్యాయం. సో కొంచెం ఈ స్టైల్ వచ్చినప్పుడు, లాంగ్వేజ్ స్టైల్ వచ్చినప్పుడు మనకు పాత నిబంధనలో ప్రకటన గ్రంథంలో వాడబడిన ప్రతి అలంకారిక భాష ఆల్రెడీ పాత నిబంధనలో ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ సముద్రం అన్నాడు, ఆ సముద్రం నుంచి క్రూర మృగం వస్తా ఉంది అన్నాడు. సో ఆ సముద్రం పాత నిబంధనలో దేనికి పోల్చబడింది? మొదటి రాజులు 9వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి. మొదటి రాజులు 9వ అధ్యాయం 26-27 వచనాలు. మరియు రాజైన సొలొమోను ఎదోము దేశపు ఎర్ర సముద్ర తీరముందున్న ఏనుగు దగ్గర ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడి హీరాము సముద్ర ప్రయాణము చేయనెరిగిన ఓడవారైన తన దాసులను ఓడ మీద పంపెను. సో అక్కడ ముందు సముద్ర తీరమన్న ఏలతు దగ్గర, ఏలతు తర్వాత 28 వారు ఓఫీరను తలమునకు పోయి అచ్చటి నుండి 840 మణుగుల బంగారమును రాజైన సొలొమోను వద్దకు తీసుకొని వచ్చేది. సో ఈ యూదుల ట్రెడిషన్ ప్రకారం కూడా సముద్రాన్ని ఎక్కువగా ఒక భయంకరమైన దానికి వాడబడడం జరిగింది. సొలొమోను కాలంలో కూడా నేవీ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ హీరాము అతను ఎవరిని తీసుకొచ్చాడు అనమాట? హీరాము సముద్ర ప్రయాణం చేయనెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపాడు. సో కాబట్టి ఆ యూదుల ట్రెడిషన్లో సముద్రం ఉంది, ఓడలు ఉన్నాయి, ఓకే, సెయిలర్స్ ఉన్నారు. సో వాళ్ళకి బాగా వీటి గురించి అవగాహన ఉంది. అప్పటికే సముద్ర ప్రయాణాలు, తర్వాత ఏ డైరెక్షన్లో వెళ్తే ఏ దేశం వస్తుంది. సొలొమోను కాలంలో చాలా డెవలప్మెంట్ అయింది టెక్నాలజీ. ఓకే, సో కాబట్టి ఈ యూదులకి బాగా తెలుసు సముద్రం గురించి. అందుకే ఆ సముద్రాన్ని ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక ఫిగరేటివ్గా వాడుతూ ఉన్నాడు. కీర్తనలు 74వ కీర్తన 12-13 వచనాలు. 74 Psalm 74 12-13. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. సో అంటే సముద్రమును పాయలు చేసినటువంటి వాడు దేవుడు. అంటే అది ఎంత పెద్ద సముద్రమైనా దాన్ని దేవుడు ఏం చేయగలడు? డివైడ్ చేయగలడు. ఆ సముద్రాన్ని పాయలుగా, ఇప్పుడు సముద్రాన్ని పాయలుగా చేయడం అనేది చిన్న విషయమా? ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? 12 పాయలుగా చేశాడు. సో కాబట్టి దేవుని శక్తి ఎటువంటి సముద్రాన్నైనా ఏం చేయగలదన్నమాట? పాయలుగా చేయగలరు.
అలాగే కీర్తన 89, 89వ కీర్తన 8-9 వచనాలు. యెహోవా సైన్యములధిపతి దేవా, ఆ, యెహోవా నీ వంటి బాలుడెవడు? నీ వంటి బలాఢ్యుడెవడు? నీవు శ్వాసత చేత ఆ. నీవు ఆవరింపబడి ఉన్నావు. ఆ, సముద్రపు పొంగు నడుచువాడు నీవే. సముద్రపు పొంగును అణచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుదు. నీవు వాటిని అణిచివేయుచున్నావు. సముద్రపు పొంగును దేవుడు ఏం చేస్తాడంట? అణిచేవాడు. దాని తరంగాల్ని కూడా అణిచివేస్తాడంట. అందుకే సముద్రానికి దేవుడు ఎల్లలు నియమించెను అనే మాట ఉంటుంది. సముద్రానికి నువ్వేం నియమించావు? ఎల్లలు నియమించావు. అంటే అది ఎంతవరకు, ఎంత పెద్ద అలలు వచ్చినప్పుడు కూడా అది ఒడ్డుకు వచ్చేసరికి ఏమవుతుంది? అణిగిపోతాయి. ఆ అలలు, పెద్ద పెద్ద అలలు ఒడ్డుకు వచ్చేసరికి అణిగిపోతాయి. అంటే దేవుడు ఆ సముద్రానికి ఏం నియమించాడు? ఒక కంట్రోల్ పెట్టాడు. ఇంతవరకే ఉండాలి, ఇంతే పొంగాలి, ఇంతే లేయాలి, ఇక్కడ అణిగిపోవాలి. సునామీ వచ్చినప్పుడు తెలిసింది కదా సముద్రం పవర్ ఎలా ఉంటుందో. అంటే దాన్ని బట్టి అర్థం అవ్వాలి, దేవుడు ఇన్ని సంవత్సరాలు ఈ సముద్రం పొంగకుండా ఏం చేస్తున్నాడు అనమాట. లేకపోతే ఒక్కసారి సముద్రం పొంగితే ఈ భూమి అంతా ఈజీగా మునిగిపోతుంది. అంటే సముద్రం యొక్క నియంత్రణను దేవుడు సముద్రానికి ఒక నియంత్రణ పెట్టాడు. యెషయా గ్రంథం 57:20. యెషయా గ్రంథం 57:20. ఐజయా 57:20. యెషయా 57:20. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, ఆ. అది నెమ్మలింపనేరదు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. అర్థమవుతుందా? భక్తిహీనులు ఇక్కడ దేనికి పోల్చాడు? కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపదు. దాని జలములు దేన్ని బయటికి తీసుకొస్తారట? బురదను మైలను పైకి వేయును. సో ఇక్కడ ఈ సముద్రంలో నుంచి ఎవరు వస్తున్నారు? క్రూర మృగం. అంటే ఒక బురద అన్నమాట. సో కొంతమందిని భక్తిహీనుల్ని ఇక్కడ బురదతో పోల్చాడు, మైలంతో పోల్చాడు. సో సముద్రము, ఆ సముద్రంలో నుండి వస్తున్న క్రూర మృగం. సో కొంచెం పాత నిబంధన స్టైల్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో వాడబడినప్పుడు ఆ సముద్రం ఇంతకుముందు దేనిగా చూపించబడింది. ఎలాగైతే బురద, మైలము, ఈ చెట్టవన్నీ బయటకు వస్తాయో సముద్రంలో నుంచి, అలాగే ఒక చెట్టది బయటకు వస్తూ ఉంది. ఎవరది? ఒక క్రూర మృగం. ఓకే, ఇప్పుడు ఆ క్రూర మృగం ఎవరై ఉంటారు? రోమా సామ్రాజ్యం పైకి వచ్చిన క్రూర మృగం. క్రూర మృగము రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వం. అప్పుడు అక్కడ వర్ణించాడు ఆ రోమా ప్రభుత్వాన్ని గురించి. ఏమని వర్ణించాడు చూడండి మళ్ళీ ప్రకటన. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చేట చూసి దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండును. సో దాని కొమ్ముల మీద 10 కిరీటాలు ఉన్నాయంటే ఏంటి దాని అర్థం? అది ఒక రాజ్యం. 10 కొమ్ములు అంటే కదా అధికారులు, కొమ్ము అధికారులు, రాజులు. దానికి కిరీటాలు ఉన్నాయి అంటే వాళ్ళందరూ రాజులు సూచిస్తూ ఉంది. సో ఫైనల్ గా ఒక గవర్నమెంట్ అన్నమాట. అది ఒక పెద్ద గవర్నమెంట్. సో ఏ గవర్నమెంట్ అది అన్నమాట? రోమా ప్రభుత్వం. తర్వాత దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. దేవదూషణకరమైన పేర్లు ఉండెను. సో వాటి తలల మీద ఏముందంట?
దేవ దూషణ అంటే ఆ ప్రభుత్వం ఉండేదే దేవుణ్ణి దూషించడానికి, దేవునికి విరుద్ధంగా ఉండడానికి ఆ ప్రభుత్వం ఉంది అన్నట్లు. తర్వాత నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండేను. సో చిరుతపులి అన్నాడు. రెండోది దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. ఎలుగుబంటి చిరుతపులి, చూచుటకు చిరుతపులి, ఎలుగుబంటి పాదములు. తర్వాత దాని నోరు సింహపు నోరు వంటిది. సింహపు నోరు. ఈ ప్రభుత్వాన్ని 3 క్రూర మృగాలకి పోల్చాడు. ఒకటి చూడ్డానికి ఎలా ఉందంట, చిరుతపులి లాగా ఉంది. పాదాలేమో ఎలుగుబంటి పాదాలు, నోరేమో సింహపు నోరు. ఒకే దానికి 3 ఎలా ఉంటాయి? మీరు మూడింటిని కలిపితే ఓ చిరుతపులికి సింహపు నోరు ఉంటే, ఆ చిరుతపులికి ఎలుగుబంటి పాదాలు ఉంటే ఎలా ఉంటుంది అది? సో దేన్ని సూచిస్తా ఉంది? ఇది చాలా భయంకరమైనది. ఎలుగుబంటి పాదం ఎలా ఉంటుంది? దాన్ని ఎలుగుబంటి పాదంతో కొడితే మళ్ళీ లేడు, అంత పవర్ఫుల్ అనమాట. ఇది సింహపు నోరు ఒక్కసారి పడితే వదిలించుకుంటారు, ఎవరైనా తప్పించుకుంటారా? చిరుతపులి స్పీడ్, చిరుతపులి స్పీడ్కి సూచన. సింహపు నోరేమో దాన్ని పట్టు ఎలా బిగిస్తుంది. ఎలుగుబంటి పాదం అంటే అది ఎలా క్రష్ చేస్తుంది. సో అంటే రోమా ప్రభుత్వం అంత భయంకరంగా ఉండబోతా ఉంది. ముందుకు చదవండి. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపరచుంది. సో ఇక్కడ 1 నుండి 3 వచనాల్లో ఇదంతా కూడా ఏంటంటే 1 to 3, 1 నుండి 3 వచనాల్లో ఆ క్రూర మృగం యొక్క డిస్క్రిప్షన్ కనిపించింది, మరి వివరణ, ఆ క్రూర మృగం యొక్క వివరణ కనిపించింది. ఆ క్రూర మృగము ఘట సర్పం ఏం చేసిందంట? నేను చూచిన ఆ మృగము చిరుతపులి పోలిండను, దాని పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. సో ఘట సర్పము, ఘట సర్పము ఎవరు? సాతాను. మహాఘట సర్పం వచ్చి సాతాను. సో సాతాను ఎవరికి అధికారం ఇస్తున్నాడు? క్రూర మృగమునకు అధికారం ఇచ్చెను. అప్పుడు సాతాను ఎవరికి అధికారం ఇస్తున్నాడు? రోమా ప్రభుత్వం. సాతాను భూమి మీద వచ్చి ఇప్పుడు సాతాను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు? రోమా ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాడు. ఎలాగైతే యూదా ఇస్కరియోతులో ప్రవేశించాడు, యూదా ఇస్కరియోతులో సాతాను ప్రవేశించి యేసుక్రీస్తుని ఏం చేశాడనమాట? అప్పగించేటట్లు చేశాడు. అలాగే పేతుర్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూచాడు. పేతుర్ని ఏమని? ప్రభువా, ఈ మరణము నీకు దూరం అవును గాక. సో సాతాను పేతుర్ని ఏం చేస్తాడనమాట? పురికొల్పుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. యేసుక్రీస్తు వెంటనే చూచి, సాతానా వెనక్కి వెళ్ళి. సో సాతాను భూమి మీద కొంతమందిని వాడుకొని దేవుని కార్యాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని పాడు చేయడానికి, నాశనం చేయడానికి వాడు ఏం చేస్తాడు అనమాట? ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, వాడుకుంటాడు. అలాగే రోమా ప్రభుత్వాన్ని వాడుకుంటాడు. యూదాని ఎలాగైతే వాడుకున్నాడో, పేతుర్ని కూడా వాడుకోవడానికి ఎలాగైతే ప్రయత్నించాడో, ఇప్పుడు ఎవరిని వాడుకుంటున్నారనమాట? రోమా ప్రభుత్వాన్ని.
ఈరోజు మనల్ని కూడా వాడుకోవచ్చు. ఎవరు ఇక్కడ కూర్చున్నటువంటి మీరు కూడా అవకాశం ఇస్తే వాడికి మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. వాడు కూడా చాలా మందిని వాడేసుకున్నాడు ఆల్రెడీ, వాడేసుకున్నాడు కూడా మనకు తెలియదు. మనం వాడికి పని కూడా చేసి వచ్చేసాం, వాడికి హెల్ప్ కూడా చేసి వచ్చాం, కానీ మనకు తెలియదు మనం వాడికి హెల్ప్ చేసామా అని. వాడు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. అలా ఇప్పుడు వాడు భూమి మీదకి వచ్చి రోమా ప్రభుత్వానికి ఏమిస్తున్నాడంట? అధికారము ఇస్తున్నాడు. 8 వచనాలు చూద్దాం. 2వ 13వ అధ్యాయం 3 నుండి 8 వచనాల్లో ఆ క్రూర మృగము యొక్క యాక్టివిటీ, క్రూర మృగము యొక్క క్రియలు, అంటే వాని చర్యలు, వాని యాక్టివిటీస్. ఆ క్రూర మృగం ఏ ఏ క్రియల్లో పాల్గొంటది, ఓకే, ఆ క్రూర మృగం ఏ ఏ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటది. చదువు. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండేను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయింది కనుక దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలింది. అయితే ఆ చావు దెబ్బ ఏమైందంట? మానిపోయింది. కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్య పడుచుండిరి. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలింది, అది మానిపోయింది. దానికి ఆశ్చర్యపోయి జనులందరూ కూడా, భూజనులందరూ ఆ మృగాన్ని ఏం చేస్తున్నారంట? వెంబడిస్తున్నారు. 4వ వచనం. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారం చేసిరి. మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. ఘటసర్పానికంటే సాతానికి నమస్కారం చేస్తున్నారు. ఇంగ్లీష్ లో వర్షిప్ అని ఉంటుంది అక్కడ. సో దే వర్షిప్ ది డ్రాగన్, దే వర్షిప్ ద డ్రాగన్. సో ఇంగ్లీష్ లో డ్రాగన్ అన్నాడు, బీస్ట్ అండ్ డ్రాగన్. బీస్ట్ వచ్చేసి రోమన్ గవర్నమెంట్, డ్రాగన్ వచ్చి సాతాన్. సో సాతానికి అక్కడ ఆరాధన జరుగుతుందంట, సాతానికి అక్కడ వర్షిప్ జరుగుతుంది. సో సాతాన్ని వర్షిప్ చేసిన వాళ్ళు ఎవరు? రోమన్ గవర్నమెంట్. తర్వాత మరియు వాడు ఈ మృగముతో సాటి ఎవడు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగల వాడెవడని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. ఆ మృగమునకు ఘటసర్పమునకు నమస్కారం చేశారు. ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. ఇప్పుడు దేనికి నమస్కారం చేస్తున్నారు? క్రూర మృగమునకు కూడా నమస్కారం చేశారు. క్రూర మృగం అంటే రోమా. సో దీన్ని ఏంటంటే ఎంపరర్ వర్షిప్ అన్నారు. ఎంపరర్ వర్షిప్ ప్రారంభమైంది. చక్రవర్తి ఆరాధన, ఇది సాటనిక్ వర్షిప్. సాటనిక్ వర్షిప్. ఈ రోజుల్లో కూడా సాటన్ చర్చిలు ఉన్నాయి. మార్తలిలో ఉంది సాటన్ చర్చ్, బెంగళూరులో మార్తలిలో ఉంది ఒకటి, చర్చ్ ఆఫ్ సాటన్ అని ఉంది. అమెరికాలో చాలా చోట్ల ఉన్నాయి చర్చ్ ఆఫ్ సాటన్. సో సాతాన్ని ఆరాధించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, అని పేరు పెట్టుకుని ఆరాధిస్తా ఉన్నారు. సో అప్పట్లోనే వాడికి కోరిక ఏంటంటే నన్ను ఆరాధించాలి. యేసుక్రీస్తుని కూడా అడిగాడు కదా, ఏమని? నువ్వు నాకు నమస్కారం చేయి, ఈ లోకరాజ్యాలన్నింటినీ నీకు చేస్తా. యేసుక్రీస్తు తిరస్కరించాడు. సో ఇప్పుడు ఏంటంటే వాడు మనుషుల చేత నేను ఆరాధించబడాలి. రోమా ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, రోమా ప్రభుత్వానికి అధికారం ఇచ్చాడు. ఆ రోమా ప్రభుత్వం సాతాన్ని ఆరాధించింది. ఆ తర్వాత ప్రజలు కూడా రోమా చక్రవర్తిని ఏం చేశారనమాట. సో ఎంపరర్ వర్షిప్ అనేది స్టార్ట్ అయింది, ప్రారంభం. ముందుకు చదవండి.
డంబపు మాటలను ఆ, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను. ఆ, మరియు 42 నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటాయను. ఉమ్, కనుక దేవుని దూషించుటకును ఉమ్, ఆయన నామమును ఆయన గుడారమును ఉమ్, పరలోక నివాసులను దూషించుటకును ఉమ్, అది తన నోరు తెరిచెను. ఉమ్. సో తన నోరు ఎవరిని? దేవుణ్ణి దూషించుటకు, ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరచెను. సో ఈ క్రూర మృగం ఏం చేస్తుందంట? చర్యలు, వాటి చర్యలు ఏంటంటే గిన దేవ డంబపు మాటలు మరియు దేవదూషణ పలుకు. దేవదూషణ పలుకులు ఏమని దూషిస్తుంది అంటది? ఎవరెవరిని దూషిస్తుందంట? ఒకటి, దేవుణ్ణి దూషిస్తుంది, దేవుణ్ణి దూషించును. తర్వాత ఆయన నామమును దూషించును. తర్వాత దేవుని గుడారమును, గుడారం అంటే సంఘం, దేవుని నివాసం ఏది? సంఘమే. సో సంఘాన్ని దూషిస్తుంది. తర్వాత పరలోక నివాసులు. పరలోక నివాసులు అంటే పరిశుద్ధులు. పరలోక నివాసులను ఏం చేస్తుందంట? దూషించుటకు అది నోరు. సో ఇప్పటికి ఎవరైనా సంఘాన్ని దూషించిన, దేవుణ్ణి దూషించిన, దేవుని నామాన్ని దూషించిన, పరలోక నివాసుల్ని దూషించిన, నీకు ఆ క్రూర మృగానికి తేడా లేదు. ఈరోజు కూడా ఆ క్రూర మృగాలు మన మధ్యలోనే సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరిని కూడా ఏం చేయకూడదు? దూషించకూడదు. తోటి సహోదరులను, పరిశుద్ధులను, బాప్తిజం పొందిన వారిని దూషించకూడదు. బాప్తిజం పొందిన వారిని దూషిస్తే ఎవరిని దూషించినట్టు? పరలోక నివాసులను దూషించినట్లే, దేవుని నామాన్ని దూషించినట్లే, దేవుని గుడారమును దూషించినట్లే. దీవెన శాపం. అప్పుడు నీలో నిన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? సాతాను నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. సాతాను నిన్ను వాడుకుంటున్నాడు నువ్వు దూషిస్తున్నావు అంటే. ఎవరిని దూషించకూడదు. దూషించావా అప్పుడు సాతాను సర్వెంట్, సాతాను యొక్క దాసులని, సాతాన్ని నువ్వు ఆరాధిస్తున్నట్లే దూషించినట్లయితే. తర్వాత 7వ వచనం, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. దానికి అధికారం ఇవ్వబడేది. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. సో దానికి అధికారం ఇవ్వబడింది. పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి, వారిని జయించడానికి దానికి అధికారం ఇవ్వబడింది. ప్రతి వంశం మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనం మీద అధికారం దానికి ఇవ్వబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క, అంటే దానికి ఈ క్రూర మృగానికి అధికారం దేవుడు ఇచ్చాడా, సాతాను ఇచ్చాడా? సాతాను అధికారం ఇచ్చినోడు ఎవరు? అక్కడ సాతాను అధికారం ఇచ్చాడు. ఎవరు వాడుకుంటున్నారు అక్కడ? సాతాను వాడుకుంటున్నాడు. తర్వాత భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. సో ఎవరు మృగానికి నమస్కారం చేస్తారు? మృగమునకు నమస్కారము చేసిన వారు. మృగమునకు నమస్కారము అంటే వర్షిప్. ఎంపరర్ని, చక్రవర్తిని ఎవరు ఆరాధించారు? మృగమునకు నమస్కారము చేసిన వారు ఎవరనగా ఎవరు? ఎవరి పేరు వ్రాయబడలేదో,
జీవ గ్రంథమందు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు అన్నమాట. జీవ గ్రంథములో పేర్లు వ్రాయబడని వారు. జీవ గ్రంథములో ఎవరి పేరు వ్రాయబడలేదో వారు మృగానికి నమస్కారము చేశారు. అనగా సాతానికి నమస్కారం చేసినట్లే. చక్రవర్తిని ఆరాధిస్తే ఎవరిని ఆరాధించినట్లు? సాతాన్ని ఆరాధించినట్టు. ఎందుకంటే అసలైన ఆ మృగం వెనక అసలైన వ్యక్తి ఎవరన్నమాట? అసలైన వాడు సాతాన్. సో రోమాని ఆరాధిస్తే సాతాన్ని ఆరాధించినట్లే. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడలేదో వారు ఆ మృగానికి అనగా రోమా ప్రభుత్వాన్ని ఆరాధించారు. హిస్టరీ మీరు చదివినట్లయితే ఎంపరర్ వర్షిప్ని రోమీలు చాలా ఎంకరేజ్ చేశారు. మీరందరూ కూడా చక్రవర్తిని ఆరాధించాలి, రాజుని ఆరాధించాలి. అప్పుడు క్రైస్తవులు ఏమంటున్నారు? మా రాజు రోమా చక్రవర్తి కాదు, మా రాజు ఎవరు? క్రీస్తు. మాకు క్రీస్తు ప్రభువు, రోమరాజు కాదు మా ప్రభువు. మా ప్రభువు క్రీస్తు. మేము ఎవరికి నమస్కారం చేస్తాం? క్రీస్తుకే నమస్కారం చేస్తాం, రోమా చక్రవర్తిని కాదు. అప్పుడు రోమా ప్రభుత్వం క్రైస్తవులు ఏం చేసింది? మరింతగా అంటే వాడు క్రైస్తవులు ఎలా హింసించాడు? రోమా ప్రభుత్వం ద్వారా. రోమా ప్రభుత్వం ద్వారా ఎలా క్రైస్తవులు హింసించాడు? అక్కడ వాడు పెట్టిన లింక్ ఏంటి? చక్రవర్తి ఆరాధన, ఎంపరర్ వర్షిప్. సో ఎంపరర్ వర్షిప్ అనేది సాతాను యొక్క టూల్. ఇది వానికి క్రైస్తవుల మీద కోపం, క్రైస్తవుల్ని అణిచివేయాలి, క్రైస్తవుల్ని నాశనం చేయాలి, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారిని పతనం చేయాలి. ఆ పతనం చేయాలంటే రోమాని వాడుకోవాలి. అప్పుడు రోమ క్రైస్తవుల మీద ఎలా తిరగబడుతుంది? ఎందుకు? ఏంటి కారణం? రీజన్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఊరికే హింసిస్తుందా? ఏదో ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్ ఏంటన్నమాట? అందరూ ఎవరిని ఆరాధించాలి? చక్రవర్తిని ఆరాధించాలి. ఇప్పుడు బబులోన్లో కూడా నెబుకద్నెజరు ఏం చేశాడు? ఒక ప్రతిమను నిలబెట్టి అందరూ కూడా ఈ ప్రతిమనే ఏం చేయాలి? ఆరాధించాలి. ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు. అప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగో, డానియేలు వీళ్ళు ఏం చేశారు? ఆ ప్రతిమకు నమస్కరించలేదు. మేము ఆరాధించామండి, మేము దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవునికే మొక్కుతాం, దేవునికే నమస్కారం చేస్తాం, ప్రతిమకు మేము నమస్కారం చెయ్యమన్నారు. దానికి అప్పుడు ఏం చేశారు? వాళ్ళు అగ్నిగుండంలో వేశారు. అలాగే ఇప్పుడు క్రైస్తవులు మేము చెయ్యం, చక్రవర్తి ఆరాధన మేము చెయ్యం, మేము క్రీస్తుకే లోబడతాం, మేము క్రీస్తుకే నమస్కారం చేస్తాం, క్రీస్తే మా చక్రవర్తి అన్నారు క్రైస్తవులు. అప్పుడు అవునా? అప్పుడు వెళ్ళి రోమా దగ్గరికి వెళ్ళిపోయి ఈ క్రైస్తవులు రాజుని వర్షిప్ చేయడం ఏం చేశారు? తిరస్కరిస్తే రిజెక్ట్ ఎంపరర్ వర్షిప్. అప్పుడు హింస స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు క్రైస్తవులు హింసించడం మొదలు పెట్టారు. అంటే ఊరికి ఎందుకు అంత హింస ఎందుకు వస్తుంది? వాళ్ళకేం పని పాటలేదా? సో ఇది ఒక సాతాను యొక్క కార్యం. వాడు చేసిన ఒక ప్లాన్. ఇదంతా వాడి ప్లాన్, క్రైస్తవులు హింసించడానికి. ఎంపరర్ వర్షిప్. సో ఈరోజు మన ఎంపరర్ ఎవరు? హూ ఇస్ అవర్ ఎంపరర్? గట్టి చెప్పాలి. యేసుక్రీస్తు మన చక్రవర్తి. ఆ యేసుక్రీస్తునికి మనం ప్రతి ఆదివారం ప్రభు బల్ల ద్వారా ఆయన ఏం చేస్తున్నాం? మనం మహిమపరుస్తున్నాం. మన రాజు క్రీస్తు. ప్రభు బల్ల అంటే రాజు బల్ల. రాజుతో కలిసి భోజనం చేస్తున్నాం మనం. మన రాజుని ముద్దు పెట్టుకుంటున్నాం. ఓకే, ముద్దు పెట్టుకోవడం అంటే ఆరాధించడం. ఆరాధన అనే మాటకు అర్థం పూజించుట, ముద్దు పెట్టుకొనుట, సాగిలపడుట, నమస్కరించుట, సాష్టాంగపడుట, మ్రొక్కుట. ఇవన్నీ ఆరాధనకి సంబంధించి. అంటే ఆరాధన అంటే ఇన్ని పదాలు ఉన్నాయి, పర్యాయ పదాలు. అప్పుడు మన ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నాం? మనం క్రీస్తును ముద్దు పెట్టుకుంటాం. క్రీస్తును ఆరాధించడానికి వస్తున్నాం. తండ్రిని ఆరాధిస్తున్నాం, క్రీస్తుని ఆరాధిస్తున్నాం.
చాలా ఇంపార్టెంట్. చక్రవర్తి వర్షిప్. సాతానుకు తెలుసు క్రైస్తవులందరూ ఏం చేయరు, చక్రవర్తిని ఆరాధించరు, వీళ్ళు మనుషుల్ని ఆరాధించరు, వీళ్ళు క్రీస్తుని ఆరాధిస్తారు. కాబట్టి ఈ లింక్ పెడదాం. అప్పుడు స్టార్ట్ చేశాడు ఏంటి, ఎంపరర్ వర్షిప్ చేయాలి, చక్రవర్తిని ఆరాధించాలి అని. మీరు ఎవరిని ఆరాధిస్తారు? ఆదివారం వచ్చింది ఎందుకు? అందరితో కలిసి క్రీస్తు యొక్క బల్లలో పాల్గొనడం ద్వారా క్రీస్తును మనం మహిమపరుస్తున్నాం, క్రీస్తుకు నమస్కరిస్తున్నాం, మన రాజుని నమస్కరిస్తున్నాం, మన రాజును పూజిస్తున్నాం, మన రాజుని ఆరాధిస్తున్నాం. కీర్తన 2:12 ఏముంది? కుమారుని ముద్దు పెట్టుకుంది, లేని ఎడల ఆయన కోపగించును. కుమారుని ముద్దు పెట్టుకుని, యూదులు పెట్టుకోలేదు. యూదులు పెట్టుకున్నారా కుమారుడు? క్రైస్తవులు, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు, అన్యుల నుండి క్రైస్తవులైన వారు, ఆ క్రైస్తవులందరూ కూడా కుమారుని ముద్దు పెట్టుకున్నారు. ఈరోజు మనం కూడా కుమారుని ముద్దు పెట్టుకుంటున్నాం. అంటే కుమారుని ఆరాధిస్తున్నాం. ఎలా? ప్రభు వల్ల ద్వారా, సంఘముగా కూడి. కాబట్టి ఆదివారం వచ్చేది మనం ఒకరినొకరు తన్నుకోవడానికి, కొట్టుకోవడానికి, పగలు తీర్చుకోవడానికి, ప్రతీకారాలు తీర్చుకోవడానికి, ఆరాధన అయిపోయి దాని సంగతి చెప్తానడానికి కాదు మనం ఆదివారం వచ్చేది. మన రాజుని స్తుతించడానికి. అప్పుడు ఎలా రావాలి? ఎలాంటి హృదయాలతో రావాలి? ఎలాంటి మనసుతో రావాలి? ఆదివారం మీ మొక్కలు చూస్తే అలా అనిపిస్తుందా? కొంతమంది నిద్రమోహంతో వస్తారు, కొంతమంది పగతో వస్తారు, కొంతమంది పోయినాంలే అని వస్తారు, కొంతమంది ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత దరిద్రం. ఎంత నువ్వు ఆదివారం ఎంత నీ మనసుని విశాలం చేసుకోకుండా, ఫ్రీగా చేసుకోకుండా, దాంట్లో నువ్వు ఎంత పగలు ప్రతీకారాలు నింపుకుంటే అంత శాపం, అంత శాపం. శాపగ్రస్తులు కావద్దు. అగ్గై గ్రంథంలో ఒక మాట, మీరు నా మందిరమును నిర్లక్ష్యం చేసి మీ ఇళ్లను కట్టుకుంటున్నారే. అంటే యూదులు బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది వాళ్ళు ఏంటన్నమాట, దేవుని మందిరాన్ని కట్టాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? సమయం ఉందిలే, ఇంకా టైం ఉందిలే, ఇంకా బోల్డ్ అంత టైం ఉంది, మందిరం తర్వాత కట్టుకుందాం, ఫస్ట్ మన ఇల్లును కట్టుకుందాం. ఇల్లును వాళ్ళు టెంపరీ కట్టుకోవాల్సింది, ఏదో గుడారం వేసుకొని, ఓ టెంట్ వేసుకొని, ఆ తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? మందిరాన్ని కట్టాలి. కానీ వీళ్ళు సరంబి వేసిన ఇల్లు కడుతున్నారంట. అంటే ఏంటి? పునాది వేసి దాన్ని గట్టిగా భద్రంగా కట్టి మోల్డ్ వేసిన తర్వాత, సీలింగ్ వేసిన తర్వాత అప్పుడు దేవుని మందిరాన్ని కడదాంలే, ఇంకా టైం ఉంది కదా. నిర్లక్ష్యం చేశారు. సొలొమోను ఆ దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7 years కట్టాడు. దాన్ని నెబుకద్నెజర్ నాశనం చేశాడు. మళ్ళీ దాన్ని కట్టారు. ఎన్ని సంవత్సరాలు కట్టారు? 46 years. ఎన్ని సంవత్సరాలు కట్టారు? 46 సంవత్సరాలు కట్టారు. ఎందుకు అంత టైం ఎందుకు పట్టింది? సొలొమోనుకున్న ఆసక్తి, దావీదుకున్న ఆసక్తి, తర్వాత జనరేషన్స్ కి, కొన్ని తరాల తర్వాత ఆ జనరేషన్ కి ఆసక్తి లేదు. డిలే, నెగ్లిజెన్స్. టైం ఉందిలే, చూసుకుందాంలే, మన పని చూసుకున్న తర్వాత. అప్పుడు దేవుడు అక్కడ ఏం చెప్పాడంటే, మీకు పంటలు పండవు, మీరు తృప్తిగా ఆహారం తినలేరు, మీ దాహం తీరదు, మీ కష్టార్జితం అంతా చిరిగిపోయిన సంచులు వేసినట్లుగానే ఉంటది. మొదట నా మందిరాన్ని కట్టండి, అప్పుడు నేను మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తానో చూడండి. సో ఈరోజు మనం ఈ కాలంలో ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులతో పోలిస్తే మనం ఎంతో ఆశీర్వదింపబడిన వాళ్ళు. వీళ్ళు ఆ రోమా ప్రభుత్వం యొక్క హింసలకి గురయ్యి హతసాక్షులయ్యారు, వధింపబడ్డారు, శిరచ్ఛేదనం చేయబడ్డారు, కాల్ చేశారు వాళ్ళని. చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ నాన్నని కాలుస్తుంటే పిల్లలు చూస్తూ అలా
ఉండిపోయారు. ఈరోజు మనకి అమ్మ నాన్నలు ఉన్నారు, లేరా? అమ్మ నాన్నలు ఉన్నారు, సొంత ఇల్లులు ఉన్నాయి, కార్లు బైకులు ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఓకే, అడ్రస్లు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమి లేదు, గూగుల్ మ్యాప్లు ఉన్నాయి, దగ్గర ఎక్కడ చూసినా హోటళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా మనలో ఏముంది? ఇంత డెవలప్మెంట్ ఉన్నా కూడా మనలో నిర్లక్ష్యం. ఆదివారం అంటే నిర్లక్ష్యం, ఆరాధన అంటే నిర్లక్ష్యం. మనసు హృదయం దేవునికి ఇష్టమైనది. ఈ మనసు హృదయం దేవుడికి నచ్చినట్లుగా లేకపోతే యు ఆర్ అంటే ఏదో నామకార్థంగా వచ్చినట్లు. యు ఆర్ జస్ట్ సండే చర్చ్ గోయర్, సండే చర్చ్ గోయర్, నాట్ వెరీ రిలీజియస్. భక్తి పరుడు కాదు నువ్వు, టైంపాస్కి వెళ్ళేవాడివి. కాబట్టి ప్రకటన గ్రంథం మనలో భక్తిని పెంచడానికి ప్రకటన గ్రంథం చదివేది, జ్ఞానాన్ని కాదు. జ్ఞానం పెంచుకోవడానికి ప్రకటన గ్రంథం చదవట్లే. దీని యొక్క లోతు భావం ఏంటో బాగా స్టడీ చేయడం కోసం ప్రకటన గ్రంథం కాదు. మనలో భక్తి పెరగడానికి, మనలో దేవుడు అంటే భయం పెరగడానికి. దేవుడు ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సౌకర్యాలు, వసతులను చూచుకొని తలంచుకొని ఆయన నీకెంతో కృతజ్ఞులు అని చెప్పడానికి. సో ఎవరి పేరైతే జీవ గ్రంథమందు పేరు రాయబడలేదో వారు ఆ క్రూర మృగానికి ఏం చేశారంట? నమస్కరించిరి. 13, 9, 10 వచనాలు. 13వ అధ్యాయం 9, 10 వచనాలు. 13, 9 to 10. ఎవడైనను చెవి గలవాడైతే వినును గాక, ఎవడైనను చెరపట్టవలనని ఉన్నడలా వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపినడలా వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయములలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. సో ఇదేంటంటే ఇలా నోట్ ఆఫ్ హెచ్చరిక, హెచ్చరిక లేదా సూచన, వార్నింగ్, సూచన. ఏంటంటే చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోతాడు. అంటే చెరలోకి వెళ్ళే వాళ్ళు చెరలోకి వెళ్తారు. తర్వాత ఖడ్గము చేత చంపబడేవారు ఖడ్గం చేత చంపబడతారు. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసము, చెర మరియు ఖడ్గము. ఖడ్గము ద్వారా చంపబడతారు, కొంతమంది చెరలోనికి వెళ్తారు. దీని ద్వారా రిజల్ట్ ఏంటంటే గిన పరిశుద్ధులు ఎలా ఉండాలంట? పరిశుద్ధులు విశ్వాసము గలవారై ఓర్పుతో ఏం చేయాలంట? సహించవలెను. పరిశుద్ధులు విశ్వాసము గలవారై ఓర్పుతో సహించాలి. పేషెన్స్, పేషెన్స్ అండ్ ద ఫెయిత్ ఆఫ్ ది సెయింట్స్. ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు పరిశుద్ధులకి ఒకటే వాక్యం ఏంటి? తిరగబడండా? తిరగబడమనా? మిమ్మల్ని ఎవరైనా మీ మీదకి ఖడ్గం ఎత్తే మీరు కూడా ఏం చేయండి? పరిసలు ఎత్తండి, మీరు గొడ్డలు ఎత్తండి అనా? ఏం చేయాలి? ఓర్పు, సహనం. అది విశ్వాసం యొక్క ఫలం. నీకు విశ్వాసం ఉంది అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే నీలో ఏముంది? ఓర్పు ఉంది, సహనం. ఎవరిలో అయితే ఓర్పు ఉంటుందో వాళ్ళకి విశ్వాసం ఉన్నట్లు, ఎవరిలో అయితే సహనం ఉంటుందో వాళ్ళకి విశ్వాసం ఉన్నట్లు. ఓర్పు లేనివాడు, సహనం లేనివాడు విశ్వాసి కాదు. ఓకే, అర్థమవుతుందా? ఎంతో ఓర్పు కావాలి. భూమి మీద మనకి ప్రతి చోట ఓర్పు. ఆఫీస్లో, ఉద్యోగంలో ఓర్పు ఉండాలా వద్దా? సహనం ఉండాలా వద్దా? అవి లేకపోతే ఉద్యోగం చేయగలవా? ఏం మాట్లాడతారు?
జాస్పర్, నీకంటే పై ఆఫీసర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, వాళ్ళు నిన్ను అవమానించవచ్చు, లేదా ఇంకా ఏదో ఒకటి టార్గెట్ చేయొచ్చు, ఏదో జరుగుతూనే ఉంటుంది. కానీ ఏం చేయాలి? దాన్ని ఓర్చుకోవాలి. సహనం ఉండాలి. ఉద్యోగం చేయాలన్నా, ఇంట్లో కూడా ఓర్పు సహనం అవుతా? భార్య భర్తల మధ్య ఓర్పు సహనం ఉండాలా వద్దా? ఉండాలా? ఓర్పు సహనం ఉండాలి, చాలా ముఖ్యం. భార్యకి ఎంతో, ఒక స్త్రీకి ఎంతో ఓర్పు అవసరం, ఒక స్త్రీకి ఎంతో సహనం అవసరం. ఎంత సహించాలి? సహించాల్సిందే. ఓకే, ఎంత ఓర్చుకోవాలి? పెళ్ళి అయ్యే అమ్మాయిలు చెప్తున్నాను, ఓర్పు సహనం ఉంటే పెళ్లి చేసుకోండి. మీరు పెళ్లి చేసుకొని అబ్బాయిని టార్చర్ పెట్టి, స్త్రీ అంతే ఈక్వల్గా ఉండాలండి, ఈక్వల్ సమాన హక్కులు, ఇదేమి పోరాటాలు కాదు, సమాన హక్కులు చేయడానికి, అవి చేయడానికి. సో స్త్రీ భర్తకు లోబడి ఉండాలి, భర్తను సహించాలి, ఓర్చుకోవాలి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నిటినీ ఓర్చుకోవాలి, అన్నిటిని ఓర్చుకోవాలి, సహనంతో ఉండాలి. లేకపోతే అంతే, యుద్ధమే. సో క్రైస్తవులకి ఓర్పు, సహనం, నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుంది. మనకి ఎంతో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, మోసాలు చేస్తారు, మోసపోతాం, అన్యాయం చేస్తారు. కానీ ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఏముండాలి? సహనం ఉండాలి. అంటే ఈ భూమి మీద మనకన్నీ కూడా ఇదే డీల్, అంతే, మీరు ఇంకేం లేదు క్రైస్తవులకి. అందుకే తెస్సలోనిక పత్రిక కూడా రాస్తూ ఏమన్నాడు చూడండి. మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఎన్నున్నాయి? ఫస్ట్ ఏది? విశ్వాసముతో కూడిన మీ పని. మీ పని ఎలా ఉండాలంట? విశ్వాసముతో కూడి ఉండాలి. తర్వాత మీ ప్రయాస ఎలా ఉండాలి? ప్రేమతో కూడినదై ఉండాలి. తర్వాత నిరీక్షణతో కూడిన మీ నిరీక్షణ, ఓర్పు కలిగి నిరీక్షణ, ఓర్పుతో ఉండాలి. విశ్వాసము, ప్రేమ, ఓర్పు, పని, ప్రయాస, నిరీక్షణ. సో మీరు పని చేస్తారు, ఆ పనిలో ఏముంటది? ప్రయాస ఉంటది. ఎందుకు ప్రయాసపడుతున్నారు? ఏదో ఒక నిరీక్షణ కోసం, ఏదో ఒక దానికోసం ప్రయాసపడుతున్నారు. వాటిని ఎలా చేయమంటున్నాడు? విశ్వాసంతో, ప్రేమతో, ఓర్పుతో. నువ్వు ఏదో ఒక నిరీక్షణ కలిగి, ఒక గోల్, నిరీక్షణ అంటే ఒక గోల్ కోసమే ప్రయాసపడుతున్నావు. దానికోసం నువ్వు పని చేయాలి. ఆ పని నీకు ప్రయాస అనిపించవచ్చు, కానీ నీ గోల్ అనుకున్నప్పుడు నీకేం ఉండాలి? ఓర్పు ఉండాలి. ఇప్పుడు కొంతమంది 3 years ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది ఆఫీస్లో. 2 years ప్రొబేషన్ పీరియడ్, 6 months 3 months 3 months to 6 months ఉంటుంది. ఇప్పుడు ఆ 6 months వరకు నీకేం ఉండాలి? ఓర్పు ఉండాలి. 6 months నాకు జీతం ఎక్కువ చేయలేదు, అది చేయాలంటే ఓర్చుకో. 6 months ఓర్చుకో. నీ ప్రొబేషన్ పీరియడ్ అవ్వగానే ఏం చేస్తారు వాళ్ళు? అలాగే 2 సంవత్సరాలు ఓర్పుతో పని చేయి, అప్పుడు సీనియారిటీ వస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఇస్తారు. కొంతమంది హైక్ అయిన తర్వాత జంప్ అవుతారు, శాలరీ హైక్ అయిన తర్వాత కదా. ఇంకా 2 months దాన్ని ఏమంటారు? అసెస్మెంటా ఏదో జరుగుతుంది. అసెస్మెంట్ ఏదో హైక్ ముందు జరుగుతుంది కదా, దాన్ని ఏమంటారు? అప్రైజల్.
అప్రైజల్ టైంలో నేను అసెస్మెంట్ చేస్తారు వెదర్ యు ఆర్ ఫుల్లీ క్యాపబుల్ ఫర్ అప్రైజల్ ఆర్ నాట్. అప్పుడు ఆ అప్రైజల్ ఇద్దరు కంపెనీ జంప్ చేయరు. అప్రైజల్ వచ్చిన తర్వాత ఒక 2-3 నెలల నుండి తర్వాత ఏం చేస్తారనమాట, ఇష్టం లేదు నీకు అక్కడ ఉండడం, పని చేయడం నీకు ఇష్టం లేదు, కానీ ఆ అప్రైజల్ కోసం నువ్వేం చేస్తావు, ప్రయాసనే ఉంది కానీ ఓర్పుతో సహించావు. అలాగే మన నిరీక్షణ ఏంటంటే పరలోకం. ఆ పరలోకం కోసం మనం ప్రయాసపడుతున్నాం, దానికోసం పని చేస్తున్నాం. ఇవి ఉన్నాయి కానీ విశ్వాసం లేకపోతే, ప్రేమ లేకపోతే, ఓర్పు లేకపోతే ఎక్కడికి పోతాం, డెస్టినేషన్ ఉండదు. ఇవి కరెక్టేనండి. ఏవి, అయ్యో చాలా పని బ్రదరు, చాలా ప్రయాస అండి, ఏం చేద్దాం, ఓ గురి ఉంది కదా అందుకోసం. ఓకే, కానీ ఏముండాలి, విశ్వాసం. ప్రయాస పడుతున్నావు కానీ ఏముండాలి, ఇప్పుడు ఇంట్లో పనులు కూడా ఇంట్లో పని చేస్తారు, ప్రయాసనే. ఇప్పుడు నువ్వు చేసిన పని, ఆ ప్రయాస నువ్వు ప్రేమలతో చేయకపోతే, ఇప్పుడు మీ ఆయనకి బ్రేక్ఫాస్ట్ చేసావు, నేను స్వత మీ ఆయనకి బ్రేక్ఫాస్ట్ చేసావు, పని చేస్తున్నావు, ప్రయాసనే. ఇప్పుడు నువ్వు ప్రేమతో వడ్డించకపోతే, ఓర్పుతో లేకపోతే ఏమవుతాయి, ఏదో నేనే కష్టపడాలి అంతా, ఏదో నాకు హెల్ప్ చేయలేదు అని నువ్వు ఏదో చేసేసి ఉప్ప తిను అని ఇచ్చావు అనుకో, నువ్వు పడిన ప్రయాస అంతా కూడా ఏమవుతుంది, పని చేసావు, ప్రయాస పట్టావు, ప్రిపేర్ చేసావు, నాస్తా మీ ఆయనకి ఇచ్చేటప్పుడు ఇదిగో తీసుకో అని ఇచ్చావు అనుకో, ప్రేమ ఇవ్వలేదు అనుకో, మీ ఆయన ఏం చేస్తాడు, ఇలాంటి ఫుడ్ నాకు వద్దు, నేను బయట తింటాను అంటాడు. అప్పుడు లేచి వెళ్ళిపోయాడు అనుకో, ఏమవుతుంది నీ ప్రయాస. ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా తమ పని చేస్తున్నారు, ప్రయాస పడుతున్నారు, నిరీక్షణ ఉంది, కానీ ఇవి లేకపోవటం చేత పరలోకాన్ని పొందుకోలేరు. ఇవి లేకపోతే పరలోకం చేరలేరు. చర్చ్ ఆఫ్ క్రైస్తవులనే సరే, చర్చ్ ఆఫ్ క్రైస్తవులకి చెప్తున్నా, ఇవి మిగతా డినామినేషన్లకు అనవసరం, కానీ ఇవి అసలైనటువంటి వాళ్ళకి, అనగా క్రీస్తు సంఘం వాళ్ళకి ఇది చాలా ముఖ్యం. పరలోకం దొరకదు. కొంతమంది రాంగ్ ప్రామిస్లు ఇస్తున్నారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంటే పరలోకం గ్యారంటీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళే పరలోకం పోతారని. మోసపోవద్దు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఎంట్రీ, ఎంట్రీ మాత్రమే. అంటే నీకు ఒక గేట్ ఓపెన్ అయింది అంతే, ఇంకా చాలా గేట్లు ఓపెన్ అవ్వాలి. ఫస్ట్ గేట్ ఓపెన్ అవ్వగానే అమ్మ పరలోకం వచ్చేందుకు ఫీల్ అవ్వద్దు, ఇంకా చాలా ద్వారాలు ఓపెన్ అవ్వాలి. ఈ 3 కూడా మనల్ని పరలోకానికి తీసుకెళ్తాయి. భయంకరమైన హింసలో ఉన్న మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకి సూచన, హెచ్చరిక ఏంటంటే, ఎంతమంది చెరలోకి వెళ్ళినా, ఎంతమంది ఖడ్గము చేత నశించినా ఏముండాలి, విశ్వాసము గలవారై ఓర్పుతో సహించండి అంటున్నాడు తప్ప తిరగబడండి అని చెప్పడం లేదు. మీరు ప్రతిదాడి చేయండి అని చెప్పట్లేదు. మీరు కూడా ఈటలు గొడ్డలు పట్టుకొని వాళ్ళ మీద దాడి చేయండి అని చెప్పలేదు. సహించండి, ఓర్చుకోండి. ఒకవేళ చనిపోవాల్సి వస్తే సంతోషంగా చనిపోండి. సాతాను క్రైస్తవుల్ని హింసించడానికి ఎవరిని వాడుకుంటున్నాడు? రోమా ప్రభుత్వం క్రైస్తవుల్ని ఒక ఎలుగు బంటి ఎలాగైతే క్రష్ చేస్తుందో అలా క్రష్ చేస్తున్నాడు. ఒక సింహం ఎలాగైతే పడుతుందో అలా రోమా ప్రభుత్వం క్రైస్తవుల్ని పట్టి రక్తం పీలుస్తున్నాడు. ఎలాగైతే ఒక చిరుతప్పుల్ని వేట స్టార్ట్ చేస్తే ఎవరు తప్పించుకోలేదు, అలాగే క్రైస్తవులు కూడా తప్పించుకోకుండా వాళ్ళని అంత భయంకరంగా రోమా ప్రభుత్వం క్రైస్తవుల్ని హింసించింది. అంత హింసలో ఉన్న దేవుడి సందేశం ఏంటి? ఎంత హింసలో ఉన్నా దేవుడి సందేశం ఏంటి? విశ్వాసము గలవారై ఓర్పుతో, స్త్రీలక పురుషులుగా, క్రైస్తవులందరికీ, అది ముసలులైనా, యవనస్తులైనా, పడుచోళ్ళైనా, కొత్తగా పెళ్ళైనా అందరికీ ఇది మన ఆయుధం. ఏది? విశ్వాసము, ప్రేమ, ఓర్పు.
పత్రికలన్నీ అవే చెప్తున్నాయి. క్రైస్తవులకు ఇదే సందేశం. సో 13వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చూసాం, ఒక క్రూర మృగాన్ని. నెక్స్ట్ వారం మిగతా భాగాన్ని చూద్దాం 18 వరకు. 11 to 18 ఇంకొక క్రూర మృగం. ఆ క్రూర మృగము భూమి మీద నుంచి వస్తుంది. అదేంటో చూద్దాం. ఇప్పుడు ఈ క్రూర మృగం ఏమో అర్థమైంది. ఈ క్రూర మృగం ఎవరన్నమాట? రోమ ప్రభుత్వం, రోమ సామ్రాజ్యం. వచ్చే వారం మనం మిగతా భాగాన్ని ఆలోచించడానికి ప్రయత్నిస్తాం. అందరికీ వందనాలు.